హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రామశేఖరరావు ఉర్దు. నేను ఇప్పుడు పిఎంఈజీపీ స్కీమ్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు పిఎంఈజీపీ పోర్టల్ అనేది మళ్ళీ ఓపెన్ అయింది. పిఎంఈజీపీ అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో మనం ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి పిఎంఈజీపీ అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని పోర్టల్స్ ఓపెన్ అయ్యాయి. క్లిక్ హియర్ ఫర్ నామినేషన్ ఫ్రమ్ ఫామ్ ఫర్ పిఎంఈజీపీ నేషనల్ అవార్డ్స్ ట్రైనింగ్ సెంటర్స్ కోసం సెలబ్రేట్ ఖాదీ మహోత్సవ్, టేక్ ఈ ప్లెడ్జ్, సెలబ్రేట్ ఖాదీ మహోత్సవ్, జాయిన్ క్విజ్ కాంటెస్టెంట్స్. సో ఈ 4 పోర్టల్స్ ఇవన్నీ అవార్డ్స్ కోసం కంటెస్టెంట్స్ కోసం. ఇలా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అప్లికేషన్స్ ఫర్ న్యూ యూనిట్ అని ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ పిఎంఈజీపీ స్కీమ్ని యూజ్ చేసుకొని కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఒక ఎంటర్ప్రెన్యూర్గా ముందుకు రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఈ న్యూ అప్లికేషన్స్లో మొత్తం మీ డీటెయిల్స్ అనేవి ఇస్తే మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనమాట ఇది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రిజిస్టర్డ్ అప్లికేషంట్. అంటే రిజిస్టర్డ్ అప్లికేషంట్ అంటే మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ అప్లికేషంట్ డీటెయిల్స్లోకి వెళ్తే మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే అప్లికేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ యూనిట్ సెకండ్ లోన్ అనమాట. అంటే ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ లోను మన అకౌంట్లో క్రెడిట్ అయ్యి, మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యి సెకండ్ లోన్ కోసం ఈ ఫేజెస్ వైజ్గా ఉంటాయి కాబట్టి సెకండ్ లోన్ కోసం ఇందులో అప్లై చేసుకోవచ్చు. అండ్ అఫీషియల్ నోడల్ ఏజెన్సీ, ఈడీపీ ట్రైనింగ్ సెంటర్స్, అఫీషియల్ బ్యాంక్ లాగిన్స్ ఇవన్నీ. సో మనం ఇప్పుడు నెక్స్ట్ దీని యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడానికి క్లియర్గా పిఎంఈజీపీ ఈ పోర్టల్ అక్కడ ఉంది కదా, ఇక్కడ మెనూలోకి వెళ్తే ఫస్ట్ హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంటుంది. ఈ హెల్ప్ డెస్క్ నెంబర్లో అన్ని స్టేట్స్కి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్కి ఫోన్ చేసి లేదా మెయిల్ ద్వారా మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, సౌత్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ నెంబర్స్ అవి. నెక్స్ట్ వన్ ఆన్లైన్ ఈడీపీ, అంటే ఈడీపీ ట్రైనింగ్ సెంటర్స్. చూసారా, డౌన్లోడ్ ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్ కరిక్యులర్ అని ఉంది. క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్. మొత్తం ఆల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. దీన్ని కూడా మీరు క్లియర్గా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆఫ్లైన్ ఈడీపీ ఇది. సో అంటే అది ఆన్లైన్లో చూసుకోవచ్చు, ఇది ఆఫ్లైన్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది స్టేట్ వైడ్స్ కూడా వీళ్ళు మనకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి స్టేట్స్ వస్తున్నాయి. స్టేట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో చూద్దాం. పైన ఉంది, ఓకే. ఇలా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, ఓకే. ఇలా ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ ఏంటి అని క్లియర్గా చూసుకోవచ్చు. సెట్ చేసి ఇక్కడ మళ్ళీ హోమ్లోకి వెళ్ళిపోతే బ్యాక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది క్లిక్ చేసి నెక్స్ట్ పిఎంఈజీపీ డాష్ బోర్డ్ నెక్స్ట్ ఆప్షన్ అనమాట ఇది. సో ఇవన్నీ ఏంటంటే స్కీమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 2016లో స్టార్ట్ అయింది. పిఎంఈజీపీ పోర్టల్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 1 జూలై 2016లో మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఎన్ని అప్లికేషన్స్ రిలీవ్ అయ్యాయి, ఏ ఇయర్లో ఎన్ని అయ్యాయి అన్నీ ఇక్కడ వీడియోస్ రూపంలో మనకి శాంక్షన్డ్ బై బ్యాంక్స్, మార్జిన్ మనీ, ఇక్కడ టోటల్ అన్నీ మనకి 2016 నుంచి 21 వరకు ఇక్కడ చూపిస్తుంది. ఇంకా ఉంటాయి 23, 24 ఆల్మోస్ట్ 24 వరకు చూపిస్తాయి, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు. సో ఇవన్నీ ఇక్కడ వీడియోస్లో ఉన్నాయి. ఇవి కూడా మీరు ఒకసారి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేయండి, ఎలా ఉంటుంది ఏంటి అని. ఇందులో కూడా హోము, ఎంఐఎస్ రిపోర్టు, ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్, ఈడీపీ మోర్, ఇవి మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇందులో కూడా క్లియర్గా క్రాస్ చెక్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ ప్రాజెక్ట్స్. ఇవి డౌన్లోడ్ ప్రాజెక్ట్స్ అంటే పిఎంఈజీపీ అండర్లో ఎన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళైతే మనకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో దాని యొక్క ఆల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మీకు జూమ్ చేసి చూపిస్తాను. సీరియల్ నెంబరు, ప్రాజెక్ట్ నేము, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్, వ్యూ ప్రొఫైల్ అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూసారా, ఫస్ట్ 3-ply మాస్క్ సమదాన్ ప్రాజెక్ట్ అంట, 4T ఆయిల్ బ్లెండింగ్ ప్లాంట్ సమదాన్ ప్రాజెక్ట్. అంటే ఏ ప్రాజెక్ట్స్ ఏ అండర్లోకి వస్తాయో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. దట్టు ఇక్కడ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇక్కడ ఉంది. ఇది ఫస్ట్ది ఏంటంటే 18,05,000, సెకండ్ది ఏంటంటే 68,91,000. సో అలా మీకు ఇచ్చే సర్వీసెస్ దాని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్కి ఏంటంటే మీకు సబ్సిడీ కూడా వాళ్ళు ఇస్తారు. సో మీరు పెట్టుకునే ప్రాజెక్ట్ బట్టి సబ్సిడీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నాకున్న నాలెడ్జ్ వరకు ఏ ప్రాజెక్ట్ అయినా సరే 35% మనకి సబ్సిడీ అనేది వస్తుంది. సో ఇలా మీరు ఇలా స్క్రోల్ చేస్తే మనకి టోటల్ ఎన్ని ఉంటాయంటే 1056 ప్రాజెక్ట్స్, అంటే 1056 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో మీరు ప్రాజెక్ట్స్ కాస్ట్ చూసుకోండి, మీ యొక్క బడ్జెట్ చూసుకొని ఇక్కడ వ్యూ ప్రొఫైల్ కూడా ఉంది. ఆ వ్యూ ప్రొఫైల్ కూడా మీరు క్లిక్ చేసినట్టయితే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇదిగోండి, అప్లికేషన్ ఓపెన్ అయింది. ఎలా ఏంటి మాస్క్ లేయర్స్ మీకు ఇక్కడ అన్ని సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎలా ఏంటి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు. ప్రాఫిట్ రేషియో ఎలా ఉండాలి ఏంటి, ఇన్వెస్ట్మెంటు, రా ఆఫ్ మెటీరియల్స్, మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి పీడిఎఫ్లో మీరు ఇక్కడికి వెళ్ళి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. విర్చువల్ వీడియోస్ అంటే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇక్కడ విర్చువల్ వీడియో మనకి ఇచ్చారు. ఒకసారి దాన్ని కూడా ప్లే చేద్దాం.